వచ్చినటువంటి డెవలప్మెంటల్ వెళ్ళి ఒకసారి పులివెందుల బస్ స్టాండ్ చూడండి, తెలుస్తుంది మీకు ఏ విధంగా డెవలప్ అయిందో అనేది. ఏ మీటింగ్ వెళ్ళి నేను ఏంటి కమ్యూనిటీ మీటింగ్ వెళ్ళాను, ఏ కమ్యూనిటీ కాదండి కాదు ఏంటి బస్ స్టాండ్ కాదు, బస్ స్టాండ్ కాన్సెప్ట్ ఏంటి, బస్ స్టాండ్ ఏంటి ఏముంటదండి అక్కడ చూడండి. ఏంటి బస్ స్టాండ్ ఏంటి అంత ప్రత్యేకత అంటే ఏమన్నా బస్ స్టాండ్ కాదండి, ఇది పులివెందుల బస్ స్టాండ్ చూడండి. 8 సార్లు మనల్ని గెలిపిస్తేనే కుప్పలు బస్ స్టాండ్ కట్టుకోలేకపోయారు మీరు. కాదు మల్లేశ్వరి గారు అంటే కాదండి కాదండి ఏదైనా ఒక ప్రాంతం అంటే సరే వినండి అసలు ఆవిడకి ఎలక్షన్ కోసం తెలీదు, ఎందుకంటే ఆవిడ మొన్న ఎలక్షన్ లో కూడా ఆవిడ పనిచేయలేనటువంటి వ్యక్తి. ఎవరు అసలు ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో చెప్పండి. ఎలక్షన్ కోసం తెలిసి ఆవిడ మాట్లాడడానికి కాదు, ఎవరు పని చేయలేదు? ఆవిడ రావిపాటి అరుణ గారు అసలు పని చేయలేదు ఎలక్షన్ లోని. ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో ఎలక్షన్ కి చెప్పమనండి. అయితే కాదండి చాలా పెద్ద ప్రశ్న వేసారండి మీరు. కాదు మల్లేశ్వరి గారు చాలా పెద్ద ప్రశ్న వేశారు, అది ఆవిడే సమాధానం చెప్పాలి. ఎందుకండి మీకు ఎలక్షన్ గురించి తెలియదు అరుణ గారు? సరే వినండి సరే ఓకే. కొడితే వెళ్ళిపోయింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చేసి నేను జనసేన సరే ఓకే మల్లేశ్వరి గారు మీకు ఇచ్చాను కదా అవకాశం, కావస్తే మళ్ళీ ఇస్తాను. వినండి ఆవిడ మాట్లాడండి. చాలా సరే క్లాస్ టాక్ వద్దండి మల్లేశ్వరి గారు వినండి. మల్లేశ్వరి గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను, మీరు అడిగిన వెంటనే మీకు అవకాశం ఇస్తున్నాను. వినండి మీరు అవకాశం ఇస్తున్నాను, ఆపర్చునిటీ మీరు తీసుకోండి. మీకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ మాట్లాడతానన్నారు ఆవిడ మీద, మీకు అవకాశం ఇచ్చారు, వెయిట్ చేయండి. మళ్ళీ ఇస్తాను క్లాస్ టాక్ నేను అలౌ చేయను మల్లేశ్వరి గారు, టైం వేస్ట్ చేయకండి. సరే ఓకే పర్సనల్ వద్దు పాయింట్ వైజ్ మాట్లాడదాం. అరుణ గారు సరే వినండి సరే వినండి నేను ఆపుతాను పర్సనల్ గా మాట్లాడితే ఎవరన్నా నేను ఆపుతాను. అరుణ గారు మీకు అసలు ఎన్నికల గురించి తెలియదు, మీకు ప్రచారాలే తెలియదు, మీరు ఎందుకండి పులివెందుల కోసం మీరు ఎందుకని మాట్లాడుతున్నారు? అవును సార్, నేను వీళ్ళలాగే ఎలక్షన్ టైంలో ఇంట్లో కూర్చొని టీవీ ఎదురు గెలుస్తాను ఓడిపోతాను ఐప్యాక్ ఇచ్చేటువంటి పేటిఎం డబ్బులు తీసుకుంటా పోస్టులు పెట్టుకుంటా ఉన్నాను సార్. నాలాంటి లేడీస్ మీ వీడియోలు చేసుకుంటాను. అసలు ఏ నియోజకవర్గం తిరగల, ఏపీలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగాను, ఎన్ని నియోజకవర్గాలు వర్క్ చేశాను. సరే అండి క్లాస్ టాక్ వద్దండి మల్లేశ్వరి గారు, మీకు నేను ఇస్తాను క్లాస్ టాక్ వద్దు. పాప ఈవిడికి సెల్ఫీ వీడియోలు కను ప్యానెల్లో కూర్చొని మాట్లాడడానికి డిఫరెన్స్ నేర్పించండి. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్యానెల్లో కుదరదన్న విషయం కూడా చెప్పండి. మేము మాట్లాడితే మా పార్టీ యాక్షన్ తీసుకునేది కాబట్టి ఆగుతాను, లేదంటే పాత అరుణ లాగుంటే ఇవి కరెక్ట్ గా సమాధానం చెప్పేది మాత్రం క్లియర్ గా ఉంది. సరే ఒక్క నిమిషం అండి, నేను ఇస్తాను అని చెప్తాను, మీరు అనవసరంగా మ్యూట్ వరకు వెళ్ళొద్దు. మల్లేశ్వరి గారు మ్యూట్ వరకు వెళ్ళొద్దు, ఎవరు క్లాస్ టాక్ చేసినా వాళ్ళు మ్యూట్ పెట్టేస్తారా, అంతవరకు వెళ్ళొద్దు. సరే ఓకే నేను ఇస్తానంటున్నాను కదా, మీకు అవకాశం ఎందుకు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తారు? మాట్లాడండి వరుణ గారు. సార్ వర్మ గారు, నేను ఎన్ని నియోజకవర్గాల క్యాంపెయిన్ చేసినా మీకు కూడా తెలుసు. ఆవిడకి నేను ఆన్సర్ చెప్పేది ఎందుకంటే టాపిక్ లోకి రండి. ఏంటి రోజా గారు వాళ్ళు ఏం తప్పు చేయలేదట, అసలు ఎంత బడ్జెట్ రిలీజ్ అయిందో మీకు ఎవరికి తెలియదట, ఆవిడ మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. యాక్చువల్ గా వాళ్ళ మీద అవినీతి అబాండాలు వేసి కేసులు పెట్టే పని అయితే వచ్చినట్టు వీళ్ళు ఎలా అయితే గవర్నమెంట్ రాగానే ప్రజావేదిక కోల్చడం తోటి కక్ష సాధింపులు స్టార్ట్ చేశారో అలాగే కూటమి ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఇది ఎప్పుడో జరిగిపోయి ఉండేది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఒకటే ఎజెండా మీద ఉన్నారు క్లియర్. ఎవరిని కూడా కక్షపూరితంగానో వ్యక్తిగత కారణాలతోనో అరెస్ట్ చేయనేకూడదు. వాళ్ళు చాలా అవినీతి చేశారు, అవినీతిని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి చట్టపరంగానే అరెస్ట్ చేయాలి. కేసులు పెట్టామా వాళ్ళు మళ్ళీ మేము వెంటనే హైకోర్టును ఆశ్రయించి మేమే తప్పు చేయలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకుని అమ్మటే బెయిల్ తీసుకొచ్చుకొని బయట తిరుగుతూ ఉంటారు. అది ఇంకా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ సంకేతాలను పంపించింది కాబట్టి అలా జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పు ఇది అని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి అప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. కాబట్టి క్లియర్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అరెస్టు కూడా వీళ్ళు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా తిరిగినప్పటికీ